అసెంబ్లీ లాంటిది తీసుకెళ్ళి నువ్వు రాయలసీమలో పెట్టుకో, అది ఉపయోగపడుతుంది నా ఉద్దేశం. ఎందుకంటే అక్కడ చలికాలం వర్షాలు, ఇక్కడ తుఫాన్లు ఇవన్నీ ఉంటాయి, ఇక్కడ వర్షాకాలం అక్కడ ఆ ప్రాబ్లం ఉండదు. రాయలసీమ అక్కడ పెట్టుకో. ఇంకా కావాలా విశాఖలో కూడా ఇంకొక అసెంబ్లీ పెట్టుకో, నడుస్తుంది. క్యాంప్ ఆఫీస్ పెట్టుకో, ఇక్కడ అమరావతిలో క్యాంప్ ఆఫీస్ పెట్టుకో. ఇట్లా చేసుకోవాలి ముగ్గురిని కన్విన్స్ లేదా నాది విశాఖ రాజధాని నా ప్లాన్ అన్నది వెళ్ళాలి. ఈ 3 రాజధానులు అన్నది కన్విన్స్ చేయడం చేత కాలేదు. చంద్రబాబు గారు అతని చేతకాంతనాన్ని ఈయన క్యాష్ చేసుకుంటున్నాడు. ఒకే చోట అన్నాడు. ఇక్కడే ప్రజల్ని బ్లఫ్ చేస్తున్నది ఏంటి అంటే ఈ మొత్తం కావాలి బెజవాడ గుంటూరు కలపకుండా చేయడం అనేది ఆత్మహత్య. అదేమంటే ఇప్పుడు జనానికి కూడా నిదానంగా కలుపుతారులే, హైదరాబాద్లో సికింద్రాబాద్ని కలిపినట్టు ఇట్లా అనేటువంటిది. బట్ అక్కడ అది ప్రాథమిక దశలో ఉండాలి. హైదరాబాద్ అనేటటువంటిది రాజధానిగా చంద్రబాబు ఎంపిక చేయలే, నిజాం నవాబుల కాలంలో ఉంది. రాజధాని స్టార్ట్ అయినప్పటి నుంచి ఉంది, రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి. హైదరాబాదులో చంద్రబాబు గారు కూడా ఒక పార్ట్, ఆయన డెవలప్మెంట్ కూడా. అంతేగాని ఆయన మాత్రమే కాదు, ఇక్కడ ఆయన మాత్రమే ముద్రేసుకోవాలనుకుంటున్నారు. అది జగన్ ఇస్తున్నాడు. జగన్ అవకాశం ఇచ్చేస్తారు ఒక రకంగా. సార్ ఇంకొక అంశం, రాజ్యసభ సభ్యుల విషయంలో రేపు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాకు ఒక స్థానం కావాలి, మా